ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనకు అండగా ఉండాలని మేధావులు విద్యావంతుల తరపున చట్టసభలో గలం వినిపించేందుకు అవకాశం కల్పించాలని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోన్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆయన ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 30 ఏళ్లుగా తెలంగాణ విద్యారంగంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తూ కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థలో నెలకొల్పినట్లు తెలిపారు. ఇక ఉద్యోగులు, నిరుద్యోగులు సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన తాను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే ప్రతి మండలం, జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువజన ఓటర్లను చైతన్యపరుస్తూ ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2021కి ముందు డిగ్రీ ఉత్తీర్ణులైన వారందరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. మేధావులు, విద్యావంతుల తరపున వారి సమస్యలపై చట్టసభలో గలం వినిపించేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని అన్నారు.